గొర్రె మీ యేసు ప్రభు యోధా గోత్రపు సింహమా? అసలు గోత్రం అంటే ఏంటో తెలుసా మీ మొహానికి? గో అంటే గోవులు, ట్రా అంటే రక్షించబడిన వారు, గోత్రం అంటే గోవులను, ఆవులను రక్షించబడిన వారు అని అర్థం. క్షీరసాగర మదనంలో 5 గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి. అప్పుడు 5 మంది ఋషులు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవును తీసుకువెళ్లి పెంచి వాటి సంతానాన్ని కాపాడి వృద్ధి చేసి ఇతర ఋషులతో సమాజంలో ఉన్న వాళ్ళందరికీ చేరేలాగా చేశారు. ఆవులను రక్షించినటువంటి ఋషుల పేర్ల మీదుగా గోత్రం ఏర్పడింది. ఈ విధంగా హిందువులందరికీ గోత్రనామాలు పుట్టినాయి. మరి మీ యేసు ప్రభు యోధా గోత్రపు సింహమైనప్పుడు యేసు ప్రభు పూర్వీకులు హిందువులా? మరి లెక్కలకేసుకుంటే మీ యేసు ప్రభు కూడా ఒక హిందువే కదా? అరే ఒర్రి నా కొడక, దీనికి సమాధానం చెప్పరా? మీడియా ముందు కూర్చుని లోడ వాగడం కాదు. నీకు దమ్ముంటే దీనికి, ఈ వీడియోకి సమాధానం చెప్పరా నా కొడక? రుకో జరా, సబర్ కరో. ఎర్రిపప్పా, నీ మొహానికి ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? చదువుకున్న మొహమేనా నీది? నీ గ్రంథంలో ఏవున్నాయో నీకే సరిగా తెలియదు. మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడుతున్నావు. బత్తా ఎదవల్లారా! చదువు సంధ్య లేని కొంతమంది బత్తా ఎదవలు ఎవడు ఏది చెబితే అది నమ్ముతాడు. ఇప్పుడు గోత్రం ఎలా వచ్చిందో చెప్తాను, వినరా ఎర్రిపప్ప. లేయాల 4వ కుమారుడైన యూదా నుండి వచ్చింది. యూదా అంటే హీబ్రూలో స్తుతి, ప్రైజ్ అని అర్థం. యాకోబు 12 మంది కుమారుల సంతతి 12 గోత్రాలుగా పిలువబడగా వారిలో యూదా సంతతి యూదా నాయకత్వంలోని తెగ యూదా గోత్రంగా స్థిరపడింది. ఈ గోత్రం నుండి రాజరిక వారసత్వం, చివరకు యేసుక్రీస్తు జన్మించారు. యూదా గోత్రం పేరు వెనుక ఉన్న నేపథ్యం, జననం మరియు అర్థం. యూదా జన్మించినప్పుడు అతని తల్లి లేయా దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మారు నేను యెహోవాను స్తుతించెదను అని చెప్పి అతనికి యూదా అని పేరు పెట్టింది. యాకోబు కుమారుడు ఇశ్రాయేలు. యాకోబు కుమారులలో యూదా 4వవాడు. ఆయన నుండి ఈ వంశం విస్తరించింది. ప్రధాన గోత్రం ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలో యూదా గోత్రం చాలా బలమైనది మరియు నాయకత్వ స్థానంలో ఉన్నది. దావీదు, సొలొమోను వంటి రాజులు ఈ గోత్రం నుండి వచ్చినవారే. యూదులు యూదా గోత్రానికి చెందిన ప్రజలను యూదులు, జ్యూ లేదా యెహూదీ అని పిలవడం జరిగింది. ఈ పేరు ఆ తెగ నుండే ఉద్భవించింది. అంతేగాని నువ్వు చెప్పినట్టు గోవుల్ని పెంచాము, వాడి ఉచ్చ తాగేమని సొల్లు సోది చెప్పవలసిన అవసరం లేదురా మతోన్మాది కుక్కల్లారా. అందుకే ముందు మీ గ్రంథాల్లో ఏవుందో చదువుకొని సావండ్రా ఎదవల్లారా. నాకు పంచలేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నరాల్లో ఉళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త.